భారత మహిళా క్రికెటర్ స్మృతి మందాన చరిత్ర సృష్టించింది. ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా నిలిచింది. గతేడాది వన్డేలో స్మృతి మందాన అత్యుత్తమ ప్రదర్శన కనబరచడంతో ఐసీసీ ఆమెను మేటి వన్డే ప్లేయర్గా ఎంపిక చేసింది. గతేడాది వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు శతకాలు చేసిన మహిళ బ్యాటర్గా స్మృతి మందాన నిలిచిన విషయం తెలిసిందే. మందాన 13 ఇన్నింగ్స్లలో 57.86 సగటుతో 747 పరుగులు చేసింది. ఇందులో 4 శతకాలున్నాయి. 95 ఫోర్లతో పాటు 6 సిక్స్లు కొట్టింది. ఈ అత్యుత్తమ ప్రదర్శనతో టాప్ స్కోరర్గా నిలిచింది. మహిళల వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో మందాన తర్వాత ఓల్వార్డ్ 697, క్యామీ బ్యూమాంట్ 554, ఇలీ మాథ్యూస్ 469లో ఉన్నారు. స్మృతి మందాన అసాధారణ ప్రదర్శనతో ఐసీసీ మహిళా ఛాంపియన్షిప్లో అగ్రస్థానంలో నిలిచిన భారత్ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025కు అర్హత సాధించింది. ఈ ఛాంపియన్షిప్లో మందాన 24 ఇన్నింగ్స్లలో 1358 పరుగులు చేసింది. మందాన సూపర్ బ్యాటింగ్తో సౌత్ ఆఫ్రికాతో 3 వన్డేల సిరీస్ను టీమిండియా 3తో గెలుచుకుంది. అక్టోబర్లో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో సెంచరీ సాధించింది. డిసెంబర్ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో 105 పరుగులతో రాణించింది. ఈ ప్రదర్శనతో ఐసీసీ మందానను మేటి వన్డే ప్లేయర్గా ఎంపిక చేసింది.